హలో ఆల్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేసేసేయండి. నేను ఈరోజు అయితే దావత్ బిర్యానీ, అథెంటిక్ బిర్యానీ అని చెప్పేసి కనిపించింది. సో ఒకసారి ట్రై చేసేద్దామని చెప్పి నేనైతే తీసుకొచ్చాను. అండ్ ఇందులో అయితే 200 గ్రామ్స్ రైస్, అలాగే దావత్ అథెంటిక్ బిర్యానీ పేస్ట్ కూడా ఇచ్చారు మనకి, గ్రేవీ పేస్ట్, అలాగే యాలకులు, లవంగాలు కొంచెం అదొక ప్యాకెట్, అండ్ రైతా సీజనింగ్ కూడా ఇచ్చారు మనకి. సో ఇందులో అయితే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, మనం ఎలా చేయాలి ఏంటి అన్నది ఇందులో చదువుకొని మనం అలా చేసేయచ్చు. సో నేను యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోతాను, నేను ఏ మాత్రం చెడగొట్టను అసలు. ఓకేనా? సో రైస్ అయితే ముందు వాష్ చేసుకొని అండ్ సోక్ చేసేద్దాం దాన్ని. అండ్ తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కుక్కర్ తీసుకున్నాను, డైరెక్ట్ కుక్కర్లో పెట్టేద్దామని చెప్పి. సో ఆయిల్ వేసేసి, వాళ్ళు ఇచ్చారు కదా 2 యాలకులు, 2 లవంగాలు, అండ్ దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అండ్ నల్ల మిరియాలు కూడా ఇచ్చారు. సో అవి కూడా వేసేసి ఒకసారి కొంచెం వేయించేసి, వాళ్ళు ఇచ్చిన పేస్ట్ అందులో వేయమన్నారు. సో అది కూడా వేసేద్దాం. సో ఒకసారి మిక్స్ చేసేసి కొంచెం సేపు వేగిన తర్వాత చికెన్, మటన్ ఆర్ వెజిటేబుల్స్ ఏవైతే అది మీ ఇష్టం అని చెప్పేసి అందులో ఉంది. సో నా దగ్గర ఫ్రాన్స్ ఉంది, సో ఫ్రాన్స్ వేసేస్తున్నా. సో ఇవి ఫ్రాన్స్ వేగి కొంచెం ఆయిల్ తేలిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోమన్నారు. సో అలాగే రైస్ కూడా యాడ్ చేసేద్దాం. సో 1 నిమిషం వేగిన తర్వాత మనం బాస్మతి రైస్కి అయితే కుక్కర్లో 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తాం కాబట్టి, సో అలాగే వాటర్ కూడా వేసేసుకుందాం. నేను ఎందుకైనా మంచిది అని ఒకసారి సాల్ట్ చెక్ చేశాను, అండ్ సాల్ట్ కూడా అంత పర్ఫెక్ట్గానే ఉంది. సో మనం వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మనం అదే క్వాంటిటీలో తీసుకుంటే మనం అడిషనల్గా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుని విజిల్ పెట్టేద్దాం. ఒక 2 విజిల్స్ పెట్టేద్దాం. ఫస్ట్ విజిల్, సెకండ్ విజిల్ ఆపేసాను. సో ఈలోపు రైతా మిక్స్ మనకి సీజనింగ్ ఇచ్చారు కాబట్టి అది కూడా పౌడర్ అందులో మిక్స్ చేసేద్దాం. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. వావ్, కొంచెం టెన్షన్గా ఉంది, అదే ఎలా ఉంటుంది టేస్ట్ అని చెప్పేసి. సో సర్వ్ చేసుకుందాం. టేస్ట్ అయితే బాగానే ఉంది. సో ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.